తెలంగాణ రాష్ట్రంలో కరోనా భయం మొదలైంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతుండటంతో తెలంగాణ ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. ముందస్తు జాగ్రత్తలో భాగంగా గాంధీ హాస్పిటల్లో 30 ఆక్సిజన్ బెడ్లతో కోవిడ్ వార్డ్ ప్రారంభించారు. ప్రెజెంట్ ఉన్న వేరియంట్ చాలా మైల్డ్ లక్షణాలతో వస్తోందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు మాత్రం ఎప్పటిలాగే జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ పాజిటివ్ కేసులు నమోదైనా చికిత్స అందించడానికి గాంధీ హాస్పిటల్ సిద్ధంగా ఉందంటున్న డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్, కోవిడ్ వార్డ్ ఇన్ఛార్జ్ డాక్టర్ కిరణ్ తో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. జనాల్లో ఆ భయం అయితే మొదలైంది. కోవిడ్ కేసులు ఇప్పటికే భారతదేశంలో దాదాపుగా పైగా పాజిటివ్ కేసులు నమోదవడంతో మళ్ళీ లాక్డౌన్ వస్తుందా, మళ్ళీ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయా, ఇది ఏ వేవ్ కింద చూడాలి అనే భయాందోళన ప్రతి ఒక్కరిలో మొదలైంది. అసలు నిజానికి కోవిడ్ కేసులు ఇక్కడ నమోదవుతున్నాయా? తెలంగాణ రాష్ట్రంలో గాంధీ హాస్పిటల్లో ఒక స్పెషల్ వార్డుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము. ఎట్లాంటి ఏర్పాట్లు, ఒకవేళ కోవిడ్ వచ్చినా కూడా మనం ఏ విధంగా సన్నద్ధంగా ఉన్నాం, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము. గాంధీ హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ గారు ఉన్నారు. సార్, కోవిడ్ అనేది ఒక తరాన్నంతా భయపెట్టించిందనే చెప్పుకోవాలి. ఒక విధంగా భయంతోనే చాలామంది చనిపోయిన పరిస్థితి మనం చూసాం ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో. సో ఇప్పుడు మళ్ళీ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయంటే అది ఎంతవరకు మనకు ప్రమాదకరం? అయితే మనకు తెలిసి ఇప్పుడు హాంకాంగ్, సింగపూర్ లాంటి ప్లేసెస్లో కోవిడ్ కేసెస్ స్టార్ట్ అయినాయి. కానీ ఇండియాలో మాత్రము అట్లీస్ట్ మన తెలంగాణలో మాత్రం ఇప్పటిదాకా ఈ కోవిడ్ కేసెస్ రిపోర్ట్ కాలేదు. మామూలు ఏంటంటే కోవిడ్ కేసెస్ మామూలు శ్వాసకోశ జబ్బులకి లెస్ దెన్ 10% కేసులు ఉంటాయి మామూలు ఎవ్రీ టైం. అది ఎండమిక్లా అయిపోయింది, కామన్. మనకేంటంటే ఇన్ఫ్లుయెన్జా, కోల్డ్ ఇన్ఫెక్షన్ ఎట్లుంటాయో అట్లా ఇవి కూడా కామన్ అయిపోయింది. కాకపోతే ఇవన్నీ అంత డేంజర్, సీరియస్ కాదు. మనం ఇదివరకు కోవిడ్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ చూసినాం కదా, దాని అంత సీరియస్ కావు. ఇది ఒక ఒమిక్రాన్ వేరియంట్, ఇది కాల్ JN1 వేరియంట్ అంటారు. ఇప్పటివరకు అయితే గాంధీ హాస్పిటల్ ఇలాంటి కేసెస్ అడ్మిట్ కాలేదు. ఒకవేళ అడ్మిట్ అయినా కానీ మాకు అని స్పెషల్ వార్డ్ ఒకటి క్రియేట్ చేసాం. సెకండ్ ఫ్లోర్లో నియర్లీ 15 to 20 బెడ్స్ ఉంటాయి. మన ప్లస్ మాకు దానికి కావాల్సిన రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్, యాంటీవైరల్ డ్రగ్స్, అవన్నీ ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేసినాం మేము. ఇదే అంశానికి సంబంధించి కోవిడ్ ఇన్ఛార్జ్గా ఉన్న కిరణ్ మాతల్ గారు, జనరల్గా మనకి కోవిడ్ అనేది ఒక భయాందోళన సృష్టించి కొంత ఇప్పుడు అది ఒక కామన్ ఫ్లూ లైక్ సిమ్టమ్ లాగా తయారైపోయిన పరిస్థితి. ప్రజెంట్ జనాలు ఎట్లాంటి ప్రికాషన్ మెజర్స్ తీసుకుంటే ఈ పాజిటివ్ కేసెస్ నుంచి తప్పించుకోవచ్చు? అదొకటి మేడం, మీరు ఇందాకే చెప్పినట్టు ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు అసలు నిజంగా సార్ చెప్పినట్టు అంత ఎక్కువ కేసెస్ కూడా ఇంకా హాంకాంగ్లో స్టార్ట్ అయింది. మీరు చూసినట్లయితే ఒమిక్రాన్ అనేది చివరి వేవ్ ఇండియాకి 2022లో వచ్చింది. ఆ తర్వాత కూడా స్పైక్స్ లాగా కొన్ని కంట్రీస్లో వస్తూ పోతూ ఉంది. ఇలాగే సేమ్ ఇదే స్పైక్స్ సింగపూర్, హాంకాంగ్లో వచ్చాయి. అక్కడ నుంచి మనకు వస్తుందని ప్రతిసారి ఇలాగే మనం చర్చలు పెట్టుకుంటాం, రాలేదు. ఇలాంటిది థర్డ్, ఫోర్త్ టైం అనుకుంటా, ప్రాబ్లీ ఫోర్త్ టైము. సేమ్ ఇదే పరిస్థితి ఇప్పుడు కూడా కొనసాగవచ్చు. ఎందుకంటే JN1 అనేదే ఇప్పుడు కోవిడ్ని 3 రకాలుగా విభజించారు. వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని ఒక జాబితా, అది ఆల్ఫా, బీటా, గామా. డెల్టా వేవ్ మన దగ్గర ప్రమాదం చూపించింది, అది కన్సర్న్ కిందకి వచ్చింది. అయితే ఏదైతే ఒమిక్రాన్ తర్వాత దాని స్థాయిని తగ్గించి వేరియంట్ అంటారు ఇంట్రెస్ట్గా ప్రకటించారు, అందులో కూడా JN1 అని ఇంట్రెస్ట్గా ప్రకటించారు. ఏదైతే ఇప్పుడు ప్రసరణలో ఉన్న అన్ని వేరియంట్స్, ఈవెన్ సింగపూర్ ఏదైనా JN1కి సంబంధించిందే, అది NB181 అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అది కూడా వేరియంట్ అండర్ మానిటరింగ్గా చేశారు, అంటే కన్సర్న్ ఇంట్రెస్ట్ కంటే కూడా తక్కువ దశ. సో అది ప్రజెంట్ స్టేటస్. మనం ICMRలో కూడా చూసినట్లయితే కోవిడ్ ఏమీ జీరో కాలేదు. మీరు చూసినట్లయితే ఈవెన్ ICMR ఒక డేటా మెయింటైన్ చేస్తుంది. ప్రతి 100 రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షన్స్లో దేని శాతం ఎంత, COVID-19 కావచ్చు, ఇన్ఫ్లుయెంజా కావచ్చు, తర్వాత RSV కావచ్చు, ఈ మధ్యనే వచ్చిన HMPV. సో వీటిల్లో కూడా ఎప్పుడు కోవిడ్ జీరో కాలేదు, 5 to 10% ఎప్పుడు ఉంటుంది. సేమ్ మే 2024లో కూడా నేను చూశాను, అప్పుడు సింహభాగం కేసులు కోవిడ్ ఉన్నాయి 24లో కూడా. ఇప్పుడు కూడా అంతే ఉంది. 60 to 70% ఆఫ్ ద శ్వాస